మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ చందుని. చాలా రోజులైంది కదా ఈ డైలాగ్ చెప్పక. మొన్న ఈ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. వ్యూస్ ఏమో 200 దాటింది, కానీ కాఫీ రేట్ పడిందండి. ఏం చేద్దాం చెప్పండి? మ్యూజిక్ పెడితే బాగుంటుందిలే, ఎప్పుడు నా మాటలు ఏమి వింటారు, మ్యూజిక్ విని మీరు మ్యూజిక్ వింటారు కదా అని చెప్పి నేను కష్టపడి ఇన్షాట్లో మ్యూజిక్ వెతికి మరీ మీకు అప్లోడ్ చేసి ఈ మ్యూజిక్ సెట్ అవుతుంది, ఈ మ్యూజిక్ సెట్ అవుతుంది అని చెప్పి పెట్టి అప్లోడ్ చేసి కాఫీ రేట్ వేసినారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. వీడియో డిలీట్ చేద్దామంటే 200 పైన వ్యూస్ ఉన్నాయి. నా వీడియోస్కి అస్సలు 100 పైన వ్యూస్ రావడమే గొప్ప, అందులో 200 పైన వ్యూస్ ఉన్నాయి, కాఫీ రేట్ పడింది. ఏం కదా, నాకైతే అస్సలు అర్థమే కావటం లేదు. ఏం చేయాలో, డిలీట్ చేద్దామా లేక పెట్టుకుందామని అయోమయంలో ఉన్నాను. ఇంక ఇప్పుడైతే ఇది మొన్న పోయిన సండే తీసిన వీడియో, ఆదివారం తీసిన వీడియో ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే అస్సలు కుదరటం లేదు. ఇంట్లో పని, మిషన్ కుట్టడము, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడము, వాళ్ళు వెళ్ళాక నా పూజలు, నా పునస్కారాలు, ఆ తర్వాత మిషన్ కుట్టడము, మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏదో చేసి పెట్టడము, తినడం, పనుకోవడం, ఇదే నా డైలీ రొటీన్ లైఫ్ అయిపోయింది. ఇంకా సండే రోజు అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ మొక్కలకు నీళ్ళు పోసేసాను. ఎందుకంటే మొక్కలకు నీళ్ళు పోయిక 4-5 రోజులు అవుతుంది. పిల్లలు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకా మా బబ్బులకు చెప్పిన చాలా అయిపోయాయి. ఇంకా లాస్ట్కి నేనే ఈరోజు సండే కదా, ఎట్లాగో టిఫిన్ చేసేది లేట్ అవుతుందని చెప్పి నీళ్ళు పోసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. ఇంకొక విషయము, మొక్కలకి నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే కూడా మొక్కలకి నేను కూరగాయల తొక్కలన్నీ ఒక బకెట్లో వేసి బియ్యం కడిగిన నీళ్ళు వేసి పెడతాను. అవి నీళ్ళల్లో, ఒక బకెట్ నీళ్ళల్లో అవి కొద్దిగా వేసేసి నేను మొక్కలకు పోస్తాను. అందుకే నా మొక్కలు ఇంత తొందరగా 5-6 నెలల కల్లా పూలు పూస్తున్నాయి, ఇంత హెల్తీగా ఉన్నాయి. కానీ ఒక్కటే ప్రాబ్లము, మందారం మొక్కకి జీడు పట్టింది, తెల్ల పురుగు పట్టింది. దీనికి ఆల్రెడీ ఒకసారి నేను మందు వేశాను, కానీ అది పోలేదు, అర్ధానికి అర్థం పోయి వదిలేసింది. నెక్స్ట్ వీడియోలో అది ఎలా వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంక ఈరోజు మార్నింగ్ పొద్దున్నే లేచి ఫస్ట్ నీళ్ళు వదిలేసి ఆ తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను. సండే వచ్చిందంటే మన ఆడవాళ్ళకి ఫుల్ లేజినెస్ వచ్చేస్తుంది. ఈ చలికి అస్సలు 6 గంటల లోపల లేవడానికే కుదరటం లేదు. మామూలుగా మనలాగా 3-4 డెలివరీలు అయిన వాళ్ళు ఇప్పుడుండే పొజిషన్లో అస్సలు లేవలేకపోతున్నాము. ఎందుకంటే అప్పుడోళ్ళు బాగున్నారు, వాళ్ళు ఎందుకంటే నార్మల్ డెలివరీలు, అది కాక వాళ్ళకి సెలైన్ బాటిల్స్ ఎక్కలేదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే సెలైన్ బాటిల్స్ వల్ల మనం ఈ చలికి అస్సలు తట్టుకోలేకపోతున్నాము. అప్పుడు 12 మందిని కన్నా కూడా వాళ్ళు సెలైన్ బాటిల్స్ ఎక్కించుకోకపోవడము, ఒక ఇంజక్షన్ వేయించుకోకపోవడం వల్ల వాళ్ళు గట్టిగా ఉన్నారు. కానీ మనకి నార్మల్ డెలివరీ అవ్వని, సిజరీన్ అవ్వని సెలైన్ బాటిల్ అంటూ కంపల్సరీ ఎక్కిస్తారు డెలివరీ అప్పుడు. అలా ఎక్కించుకోవడం వల్ల మనము అస్సలు బాలిక రాము, చలికి అయితే అస్సలు తట్టుకోలేము. నాకైతే ఈ చలికి చేతులు కాళ్ళు అనేటివి తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే 6 లోపల అస్సలు లేవలేకపోతున్నాను. ఏమన్నా 6 పైనే లేచి షట్టర్ వేసుకొని 9-10 గంటల వరకు షట్టర్ ఎలాగుంటుందో అలాగే వేసుకొని ఉంటున్నాను. అలాంటిది ఇప్పుడు నా పొజిషన్ అయితే కూడా. అందరి గురించి అయితే నాకు తెలీదు, నేను మాత్రం ఇలాగున్నాను. ఎవరేమనుకున్నా నాకేమీ ఇది లేదు, నా పరిస్థితి నేను చెప్తున్నాను. ఇంక ఇంట్లోకి వచ్చేసి ముగ్గు వేసేసి ఇంట్లోకి వచ్చేసి బూజు ఉంటే బూజంతా దులిపేస్తున్నాను. ఆదివారమే ఫ్రీగా ఇలాంటి పనులని చేసుకుంటాను. ఆదివారము ఆఫ్టర్నూన్ నుంచి మిషన్ మీద కూర్చుంటాను. ఆఫ్టర్నూన్ వరకు నాకు ఇంట్లో పని, అలాగే పిల్లలది ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ చెప్తాను. ఇంకా అవన్నీ చేసుకోవడమే సరిపోతుంది. ఇంకా దుమ్మంతా నీట్గా దులిపేస్తాను. నాకు ఇంట్లో బూజు ఎక్కడైనా కనపడిందంటే అస్సలు సరిపోదు. ఫస్ట్ అది దులిపేంత వరకు నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. అది మళ్ళీ దాంట్లో కూడా వారాలు చూస్తుంటాను. శుక్రవారము, మంగళవారము, అమావాస్య, పున్నము అలాంటి రోజుల్లో అయితే అస్సలు దులపను. శనివారం మార్నింగ్ ఎక్కువగా దులుపుతుంటాను. ఇంకా పిల్లలకి శనివారం మార్నింగ్ ఆఫ్టర్నూన్ 7:30కి స్కూలు, ఆఫ్టర్నూన్ కల్లా వదులుతారు కాబట్టి ఇంకా శనివారం కూడా కుదరదు. హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ శనివారమే దులుపుతాను. ఇంక ఈరోజు ఇప్పుడైతే అంతా దులిపేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా వంట సెషన్కి అయితే వెళ్ళాలా. అప్పటికే టైం 8:30 పైనే అవుతా ఉంది. టిఫిన్ లేట్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా పిల్లలు ఎవ్వరు అవసరం అసలు నాకు అది కావాలా ఇది కావాలా అని అడగరు.
అవసరీరు. నేను ఏం చేసి పెడితే అది తింటారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఇలాంటి పిల్లలు ఉండడం చాలా రేరు. మా పిల్లలు మాత్రం అలాగే చేసిండే తింటారు తప్పితే అది కావాలా ఇది కావాలా అని అన్నారు. కొంచెం లేట్ అయినా కూడా నాకు ఆకలి అవుతుంది నాకు పెట్టాను కూడా అన్నారు. నేను ఇదంతా పని చేసేతలకే ఇంకా మా చిన్నమ్మాయి అయితే కూడా క్యారెట్ అన్నీ తురిమేసింది. నిన్న చేసిండే దోసపిండి అయితే ఉంది. నేను యాక్చువల్లీ గుంతపగనాలు వేద్దామని అనుకున్నాను. ఆ టైంలో ఏమైందంటే కరెంట్ పోయింది. కరెంట్ పోయిండేదానికి చట్నీ వేసేకి కుదరలేదు. మా ఊర్లో నాకుండే ఒకే ఒక పెద్ద ప్రాబ్లం అంటే ఈ కరెంటుది. ఎప్పుడు నేను అవసరం ఉంటుందో నాకు అలాంటి టైంలోనే కరెంట్ పోతుంది. అందుకని చెప్పి ఇంకా కరెంట్ పోయింది ఏం చేయాలని ఆలోచించి గుంతపొంగనాలు వేస్తే మళ్ళీ చట్నీ కావాలని చెప్పి ఒక ఐడియా అయితే చేసినాను. క్యారెట్, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసేసి దోసపిండిలోకి దోశ అయితే వేస్తున్నాను. దానిపైన పొడి, పల్లీల పొడి, మేమైతే కారం పొడి అంటాము. పల్లీల పొడి వేసేసి ఇంకా తినేసేదే. దీనికి చట్నీ అవసరం లేదు. ఇంకా కరెంట్ లేదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటికే 10 పైన అయింది టైము. ఇంకా 10 పైన అయిన తర్వాత ఎంత అడగలేదన్నా కూడా టైం సరింగ్ చేసి పెట్టడం మన బాధ్యత కదా. అమ్మలుగా వాళ్ళ ఆకలిగా ఉంటే మనం అస్సలు తట్టుకోలేము కదా అని చెప్పి ఇంకా దోశ వేసేసి పైన పొడి జల్లి అయితే ఇచ్చేసాను పిల్లలకి. అయినా కూడా చాలా బాగుందమ్మా అని చెప్పి తిన్నారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. చట్నీ అవసరమే లేదనిపిస్తుంది నాకైతే కూడా. ఇలా అన్నీ వేసేసుకొని ఇలా పైన పొడి జల్లుకొని తిన్నామంటే చిట్లం పొడి అంటాము, కారం పొడి అంటాము, పల్లీల పొడి అంటాము, శనగిత్తనాల పొడి అంటాము. ఇన్ని రకాలుగా పిలుస్తాము ఈ పొడిని అయితే కూడా. ఇది ఒకసారి వీడియో చేసి మీకు పెడతాను. మామూలుగా దోశలకి ఎప్పుడు చట్నీ లేకపోయినా కూడా ఇలాగే చేసుకొని తింటాము. చాలా బాగుంటాయి. అంటే కొంచెము రెడ్డిష్ వచ్చేలాగా కాల్చాలా, అప్పుడే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మా అమ్మాయికి ఓ పార్సల్ వచ్చేసింది. మా అమ్మాయికి కాదండి, నేనే బుక్ చేసింది అది. అమ్మాయికి అంటాను. తను న్యూ ఇయర్కి వేసుకొని వెళ్ళడానికి ఒక డ్రెస్ బుక్ చేయమ్మా, కంఫర్టబుల్గా ఉండాలా అలాగే క్లాస్గా ఉండాలా అని చెప్పింది. అందుకని చెప్పి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే యూట్యూబ్లోను ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్. వైట్లో రెడ్ కలర్ హార్ట్ సింబల్ వచ్చిండేది, కానీ ఇది ప్రింటెడ్. అదైతే వర్క్ వాళ్ళు చూపించేది ఒక్కొక్క మీటర్ 300 ఉందంట. అదైతే వర్క్, ఇదైతే ప్రింటెడ్. కానీ ఒకటే ప్రాబ్లము, డ్రెస్ బాగుంది, క్లాసీగా ఉంది, అంతా ఉంది, కాటన్ క్లాత్. కానీ లైనింగ్ వేయలేదు. పైన బాడీ పార్ట్కి వేసినారు, కింద వేయలేదు. అందుకని చెప్పి కిందకు వేయలేదు. అందుకే వద్దమ్మా నేను. అయినా కాస్ట్ చాలా ఎక్కువ అండి. నాకు మాత్రము క్లాత్ బాగుండాలా, కాస్ట్ తక్కువ ఉండాలా, అలా ఆలోచిస్తేనే ₹1 ₹4 మిగిలించుకోగలం. కానీ ఎంతైతే మనలే పెట్టేద్దాము కొనేద్దాము అనుకుంటే కాదు కదండి. ఎందుకంటే డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు. కష్టపడింది డబ్బులు ఊరికే వస్తాయా? ఎంతంటే అంత పెట్టి బట్టలు కొనడానికి. నేను మాత్రం బట్టలకి ఎక్కువ రేట్ అస్సలు పెట్టానండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కొనే దాంట్లో 2 కొనుక్కుంటే 2 వేసుకోవచ్చు. అవి 6 నెలలు పోయేటి 3 నెలల్లోనూ పోనీ. అవి 10 సార్లు వేసుకుని 5 సార్లు వేసుకుందాంలే అంతేలే అని అనుకుంటానే తప్పితే ఎక్కువ బట్టలు డబ్బులు పెట్టేసి అవి బ్రాండెడ్ అని చెప్పి సంవత్సరాల తరబడి వేసుకునే అంత ఓపిక నాకు లేదు. ఇంకైతే టిఫిన్ అయితే చేసేసాము. అమ్మాయి అయితే ఆ డ్రెస్ వద్దమ్మా ఓపస్ పెట్టేయని చెప్పేసింది. ఇంకా ఓపస్ పెట్టేస్తాను. ఇంకొక డ్యూటీ అని చెప్పేసినాను, సండే డ్యూటీ ఇదే అండి. సండే రోజు అంతా తలకి నూనె పట్టించేసి బాగా తల దువ్వేసి పెన్లు అయితే చూసి క్లీన్ చేస్తాను. మళ్ళీ సండే వచ్చే తలకి మళ్ళీ అదే యథారీతి. ఆడపిల్లలు ఉండే ఇంట్లో ఆదివారం ఈ పని మాత్రం తప్పదండి. ఏ పని తప్పినా కూడా. మా ఇంటి ముందర అయితే కోతులు దండిగా అండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో